రాష్ట్రంలో రేషన్ డీలర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని జిల్లా డీలర్ సంఘం అధ్యక్షులు గంగాధరరావు విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా మండల రెవెన్యూ కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేషన్ షాప్ డీలర్లకు కమిషన్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రస్తుతం రేషన్ వినియోగదారులకు ఈ కేవైసీ డీలర్లే చూస్తున్నారని తెలిపారు. మరి ప్రస్తుతం రేషన్ వ్యాన్లో పూర్తిగా తొలగించి రేషన్ డీలర్లకే పూర్తి స్థాయిలో వినియోగించాలని అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా రేషన్ డీలర్లు ఆయా ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా ఉంటాయని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలోని రేషన్ డీలర్లు అందరూ కూడా ప్రభుత్వానికి గతంలోనూ ఇప్పుడు కూడా పూర్తి సంఘీభావంతో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్న పరిస్థితి. ఇటీవల ఈకేవైసీ ప్రోగ్రాంకి సంబంధించి కూడా మేమందరం కూడా చైతన్యవంతంగా వినియోగదారుడు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు, వారికి బియ్యం కూడా పోకూడదు అని సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సహకరించడం జరుగుతూ ఉంది. మరి ఈ క్రమంలో ప్రభుత్వం రేషన్ డీలర్లకు సంబంధించి ఉన్న సమస్యల విషయంలో కానివ్వండి, మాకు రావాల్సినటువంటి ఏరియర్స్ విషయంలో కానివ్వండి, మరి కమిషన్ పెంపుదల అనేటువంటి అంశాల మీద రాష్ట్రంలో మరి యొక్క పెండింగ్లో ఉన్న సందర్భం అది. మరి కొత్త సంవత్సరంలో అయినా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ సారథ్యంలో మరి వీరందరూ కూడా ఆలోచించి రేషన్ డీలర్లు కూడా కనీస వేతనాలు కానీ కనీసం గౌరవంగా బతకడానికి వాళ్ళు ఉన్నటువంటి జీవన వ్యయాలను దృష్టిలో పెట్టుకుంటూ ఒక 20,000 25,000 లేనిదే వాళ్ళ కుటుంబం గడవని పరిస్థితి. ప్రతి రేషన్ డీలర్లకి ఒక కుటుంబం అనేది ఒకటి ఉంది. వీరందరూ కూడా మరి కనీస గౌరవంగా కనీసం పద్ధతిలో సామాన్య పద్ధతిలో బతకాలంటే మరి ఒక 20,000 నుంచి 25,000 రావాల్సిన అవసరం ఉంది. మరి ఆ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పండగను పురస్కరించుకుంటూ వారు కూడా అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ సూపర్ 6ని అమలు చేసే దిశలో సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తున్న సందర్భం. ఆ క్రమంలో మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బళ్ళకు సంబంధించిన విధానంలో సమీక్ష చేసి పౌర సరఫరాల వ్యవస్థలో రేషన్ డీలర్లకి మంచి సముచిత స్థానం గౌరవం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ యొక్క పండగ సందర్భంలో ఏలూరు నుండి మరి రాష్ట్ర డీలర్లందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి కమిషన్ పెంపుదల అంశంలో మంచి నిర్ణయం తీసుకుని న్యాయం చేస్తారని ఆశిస్తూ, అలాగే ఎండియూల విషయంలో కూడా సుమారు 300 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతున్న సందర్భం. ఇదంతా దోబరా బియ్యం. రేషన్ పంపిణీకి డీలర్లు అనేవాళ్ళు ప్రతి పనిచేస్తుండగా మాకు పని అంటే కూర్చోబెట్టి ఓ రకంగా చెప్పాలంటే మాకు నిర్వీర్యం చేసి మరి మా యొక్క బతకడానికి ఇబ్బందిని కలిగించేటువంటి పరిస్థితి నుంచి మరి రేషన్ డీలర్ కమిషన్ పెంచి ఈ యొక్క బళ్ళ వ్యవస్థను కూడా తీసి మాకు తగు న్యాయం చేస్తారని ఈ యొక్క వేదిక ద్వారా ఈ యొక్క మన మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.